హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ఎండోమెంట్స్ యాక్ట్ 1987కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి నీట్గా నోట్ చేసుకోండి. డిఫరెంట్ యాక్ట్స్కి మనకి సంబంధించి ఇయర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్లో అడుగుతున్నారు అన్నమాట. సో ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఎప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. తర్వాత వచ్చి ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. నెక్స్ట్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. తర్వాత తిరుపతి దేవస్థానం టీటీడీ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు 1932. సో మనకి ఇయర్స్ నీట్గా వరుసగా ఉన్నాయి చూడండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు? హిందూ మ్యారేజ్ 1955 యాక్ట్. తర్వాత మ్యారేజ్ తర్వాత అడాప్షన్ అనుకోండి. సో 1956. తర్వాత డౌరీకి సంబంధించింది 1961. సో ఇవి మ్యారేజ్, అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. నెక్స్ట్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. తర్వాత టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్ 1932. తర్వాత వచ్చి మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో మనకి ఆ సెక్షన్స్ సంబంధించిన ప్రొవిజన్స్ చూసుకోవాలి. మనకి యాక్ట్ వచ్చి ఇది మనకి ద ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987. మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఏమని వచ్చింది? ద ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ కేసెస్. దానికి సంబంధించి ఏ సెక్షన్ చెప్తుందా అని క్వశ్చన్ వచ్చింది. సెక్షన్ 79. సెక్షను 79 మనకి అండర్ సెక్షన్ 79 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ కేసెస్. సో అది మనకి ఒక క్వశ్చన్. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, తర్వాత డిప్యూటీ కమిషనరు, తర్వాత కమిషనరు. వీళ్ళ యొక్క ఫంక్షన్స్ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. మనకి అసిస్టెంట్ కమిషనర్కి జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఎయిదర్ సుమోటో ఆర్ అపాన్ కంప్లైంట్ బై ద ట్రస్టీ హ్యాజ్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎంక్రోచ్ అపాన్ ఎనీ ల్యాండ్ ఎక్సెట్రా బిలాంగింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్స్. సో మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎండోమెంట్స్కి సంబంధించిన కానీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పి మనకి కంప్లైంట్ ద్వారా కానీ సుమోటో ద్వారా కానీ మనకి స్వీకరించే జ్యూరిడిక్షన్ ఎవరికి ఉంటుందంటే అసిస్టెంట్ కమిషనర్కి ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఎండోమెంట్స్ యాక్ట్ 1987 సెక్షన్ 15 ప్రకారం మనకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సీస్ అనేవి మనకి ఏర్పడుతుందన్నమాట. అపాయింట్మెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సెక్షన్ ఏది అని అడిగారు. సెక్షన్ 15 అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి మనకి ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫంక్షను కీప్ రెగ్యులర్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ రిసీట్స్ అండ్ మనకి అకౌంట్స్ సంబంధించిన డిస్బర్స్మెంట్స్. నెక్స్ట్ రెగ్యులర్ అకౌంట్ ఆఫ్ ఆల్ రిసీట్స్ ఎవరు చూసుకోవాలంటే ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్వాత మనకి రిలీజియస్ చారిటీ అంటే ఏంటి? రిలీజియస్ చారిటీ అంటే పబ్లిక్ చారిటీ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హిందూ ఫెస్టివల్. ఇది ఇంపార్టెంట్. రిలీజియస్ చారిటీ మీన్స్ పబ్లిక్ చారిటీ దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హిందూ ఫెస్టివల్. తర్వాత మనకి ద చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఎవరుంటారు? ధార్మిక పరిషత్ చైర్మన్ ఎవరుంటారు? మనకి మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. తర్వాత మనకి ఎండోమెంట్స్ యాక్ట్ 1987లో మనకి ఎక్స్ట్రాడినరీ పవరు ఇనిషియేటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండర్ విచ్ సెక్షన్ అంటే మనకి సెక్షన్ 110. లేదంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లో
సెక్షన్ 110 ప్రకారం ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇనిషియేట్ చేసేది ఏ ఆఫీసర్ అని అడిగారు. సో మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ. సో మనకి అపాయింట్మెంట్ అయితే సెక్షన్ 29. సో ఈ సెక్షన్ 29 ప్రకారం అండర్ సెక్షన్ 29 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాళ్ళు అపాయింట్మెంట్ జరుగుతుంది. మనకి అండర్ సెక్షన్ 110లో మనకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి. మనం ఇందాక చూసాం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెక్షన్ 15. అదే సెక్షన్ 152 ఉంది, అది వచ్చి ధార్మిక పరిషత్. ఇందాక చూసాం కదా, మనం ధార్మిక పరిషత్కి చైర్మన్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో మనకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అపాయింట్మెంట్ ఏది? సెక్షన్ 29. తర్వాత సెక్షన్ 110 ప్రకారం ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇనిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫంక్షన్ ఏంటి? మనకి అకౌంట్స్ అన్నీ, రిసీట్స్ అన్నీ చూసుకోవడం, నెక్స్ట్ డిస్బర్స్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని అకౌంట్స్ మెయింటైన్ చేయడం. తర్వాత ధార్మిక పరిషత్ ఉంది. ధార్మిక పరిషత్కి చైర్మన్ ఎవరు? ద మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్. ధార్మిక పరిషత్ ఏ సెక్షన్ ప్రకారం? మనకి సెక్షన్ 152. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అపాయింట్మెంట్ సెక్షన్ 15. సో ఇట్లా నీట్గా నోట్ చేసుకొని మనకి రివైజ్ చేసుకుంటూ ఉంటే ఈ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. తర్వాత ఆడిట్ చూసుకుంటే మనకి చాప్టర్ 7లో ఉంటుంది ఆడిట్. ఎక్కడ ఉంటుంది? డీల్స్ విత్ బడ్జెట్, అకౌంట్స్ అండ్ ఆడిట్, చాప్టర్ 7. తర్వాత మనకి అబాలిషన్ ఆఫ్ షేర్స్ ఇన్ హుండీ అండ్ అదర్ రుసుమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ విచ్ సెక్షన్ అంటే సెక్షన్ 144. తర్వాత సెక్షన్ 77 ఉంది, అది వచ్చేంటి? రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్, సెక్షన్ 77. తర్వాత మనకి సెక్షన్ 69 ఫండ్ అని ఉంటుంది. ఈ ఫండ్ మనకి శాలరీ, మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి శాలరీ వస్తుంది, సెక్షన్ 69 ఫండ్. సో మనకి ఈ సెక్షన్ 69 ఫండ్ సబ్ సెక్షన్ 3లో మనకి సర్ప్లస్ అమౌంట్ ఏమన్నా మిగిలితే అది మనకి ఎక్కడికి వెళ్ళాలంటే కామన్ గుడ్ ఫండ్కి వెళ్ళాలి. ఏ ఫండ్కి వెళ్ళాలి? కామన్ గుడ్ ఫండ్కి. కామన్ గుడ్ ఫండ్ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారంటే గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. సో ఇట్లా. తర్వాత మనకి ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 82లో మనకి క్యాన్సిలేషన్ ఆఫ్ లీజెస్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాజ్ అప్హెల్డ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ అంటే మనకి ఈ కేసు అనమాట. స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ అదర్స్ వర్సెస్ నల్లమిల్లి రామిరెడ్డి అండ్ అదర్స్ అనమాట. తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు టీటీడీకి షెల్ బి ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మనకి ఈఓ ఆఫ్ టీటీడీఏ మనకి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారనమాట. మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, సెక్షన్ 29 ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఏ విధంగా వస్తాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి? అండర్ సెక్షన్ 110. సో అట్లా. నెక్స్ట్ మనకి ఎండోమెంట్స్ యాక్ట్స్ 1987. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది దేని బేస్ చేసుకొని జరుగుతుందంటే యాన్యువల్ ఇన్కమ్. తర్వాత మనకి ఈ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ వాటి యొక్క స్టడీ చేయడానికి 1987లో గవర్నమెంట్ ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిషన్ ఏంటంటే జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్ అనమాట. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, కామన్ గుడ్ ఫండ్ని షెల్ వెస్ట్ ఇన్ ద ఏ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్. మనకి సర్ప్లస్ అమౌంట్ కనుక ఉంటే ఆఫ్టర్ రీపేయింగ్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ ద సబ్ సెక్షన్ 3 సెక్షన్ 69 షెల్ బి ట్రాన్స్ఫర్ టు కామన్ గుడ్ ఫండ్. మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి శాలరీ ఏ ఫండ్ నుంచి వస్తుంది? సెక్షన్ 69 ఫండ్ ఉంది కదా, ఆ ఫండ్ నుంచే మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి శాలరీ వస్తుంది అనమాట.
తర్వాత మనకి చెప్పుకున్నాం కదా క్లాసిఫికేషన్ ఇన్స్టిట్యూషన్స్ బేస్ చేసుకొని యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొని తర్వాత మనకి కంకరెంట్ ఆడిట్ అనేది ఎప్పుడు టేక్స్ ప్లేస్ అంటే మనకి ఇన్కమ్ చెప్పుకున్నాం కదా ఇన్కమ్ ఎక్సీడ్ అవ్వాలి అంతే అంటే 25 lakhs. సో అది ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో ఇట్లా విచ్ అథారిటీ హ్యాస్ టు ఇనిషియేట్ యాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ ఎంక్రోచ్మెంట్ ఎండోమెంట్స్ ల్యాండ్? డిప్యూటీ కమిషనర్. సో మనకి కమిషనరు, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వీళ్ళ యొక్క ఫంక్షన్స్ మనం చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి యాక్ట్స్, హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పుకున్నాం కదా, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, నెక్స్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. సో మనకి కన్వర్షన్ ఆఫ్ టు అదర్ రిలీజన్ అయితే మనకి డిస్క్వాలిఫికేషన్ అండర్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. సో నెక్స్ట్ మనకి ఫంక్షన్స్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అథారిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంప్లిమెంటింగ్ ద ఆర్డర్ పాస్డ్ బై ది ఎండోమెంట్ ట్రిబ్యునల్? ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఉంటాయి. ఇన్ ఎవిక్షన్ పిటిషన్లో మనకి ఎవరు ఏ అథారిటీ ఇంప్లిమెంట్ చేయాలి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ యొక్క ఎవిక్షన్ పిటిషను? సో అసిస్టెంట్ కమిషనర్. సో తర్వాత నెక్స్ట్ మనకి ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్. ఏ యాక్ట్స్ నుంచి మనకి ఎండోమెంట్స్ ల్యాండ్స్ అనేవి ఎగ్జెంప్ట్ కాలేదంటే ఏపీ ఆంధ్ర ఏరియా ఈనామ్స్ అబాలిషన్ యాక్ట్ 1956. సో అట్లా నెక్స్ట్ స్మాల్ ఫార్మర్ ఉన్నారు, హూ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్ బై ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ మన యాక్ట్ ఉంది కదా యాక్ట్ 30 ఎండోమెంట్స్ యాక్ట్స్ 1987 ఈజ్ ఎంటైటిల్ టు కంటిన్యూ యాజ్ ఎ టెనెంట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమౌంట్ 2/3 అమౌంట్ ఆఫ్ మార్కెట్ రెంట్. సో ఈ విధంగా యాక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో మనకి సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది వాయిడ్ అవుతుంది అండర్ సెక్షన్ 81 ప్రకారం ఎప్పుడంటే మనకి ఇట్ హ్యాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, లేదంటే కమిషనర్ పర్మిషన్ లేకుండా, లేదంటే ఈదర్ ప్రైర్ టు ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ యాక్ట్ 30 యాక్ట్ 1987 ఎండోమెంట్స్ యాక్ట్ 1987. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి, వెన్ రిగార్డ్ టు సేల్ ఆఫ్, ఇది మనం ఇప్పుడు చూసాం కదా, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? మన ఈఓ కెన్ గో ఫర్ ది పబ్లిక్ ఆక్షన్ స్ట్రైట్ అవే అని ఉంది, అండ్ లేటర్ హీ కెన్ సీక్ అప్రూవల్ ఆఫ్ ది కమిషనర్ అని ఉంది. సో మనకి కమిషనర్ పర్మిషన్ లేకపోయినా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనం చేస్తే మనకి సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది వాయిడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనం స్ట్రైట్ అవే సేల్కి వెళ్ళకూడదు. సో అందువల్ల ఇన్కరెక్ట్ అయింది ఆ స్టేట్మెంట్. సో నెక్స్ట్, హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై ఏ టెంపుల్? కమిషనర్. సో మనకి మీరు గమనిస్తూ ఉన్న థీమ్, కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, ఈఓ యొక్క ఫంక్షన్స్ అవి చూసుకోవాలి మనం. తర్వాత మనకి నో ప్రొవిజన్ ఈజ్ మేడ్ అండర్ సెక్షన్ 57 ఆఫ్ యాక్ట్ 30 1987 ఫర్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్పస్, ఫర్ గివింగ్ డొనేషన్స్ ఫర్ పబ్లిక్ పర్పసెస్కి డొనేషన్ చేయాలని చెప్పి మనకి ఏం ప్రొవిజన్ లేదనమాట. సో హూ ఈజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ పర్మిషన్ ఫర్ సేల్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్ బై వే ఆఫ్ పబ్లిక్ ఆక్షన్ మనం చూసాం కదా ఇందాక, కమిషనర్. నెక్స్ట్ మనకి ఇంకా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ఎ టెంపుల్ అంటే గ్రాంట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. తర్వాత మనకి హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ టు శాంక్షన్ బడ్జెట్ టు ద టెంపుల్స్ పబ్లిష్డ్ అండర్ 6C కేటగిరీ. సో మనం చెప్పుకున్నాం కదా యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొని మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి కేటగరైజ్ అంటే దాంట్లో 6C ఉంటుంది కదా,
అదే అసిస్టెంట్ కమిషనర్ కింద ఉంటాయి. 6A B C D ఉంటాయి. దాంట్లో 6C వచ్చి అసిస్టెంట్ కమిషనర్ కింద ఉంటాయి. మిగిలినవి ఎవరి కింద ఉంటాయి కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ద పోస్ట్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ అదర్ దెన్ RJC, DC అండ్ AC క్యాడర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ గ్రేడ్స్? 3 గ్రేడ్స్. తర్వాత హూ హ్యాస్ టు రిప్రజెంట్ ద ఇన్స్టిట్యూషన్ టెంపుల్ ఇన్ ద లీగల్ ప్రొసీడింగ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చారా? సేమ్ ఇదే క్వశ్చన్ మెయిన్స్లో కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే TTD అని ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు లీగల్ మ్యాటర్స్ మనకి రిప్రజెంట్ చేస్తారంటే అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే. సో నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది AP ఎండోమెంట్స్ యాక్ట్ 30, 1987 ప్రకారం మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి డ్యూటీ కాంది అంటే పబ్లికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. సో అది. నెక్స్ట్ పవర్ టు కాన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అపాయింటింగ్ సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ టు ఈచ్ గ్రూప్ ఈజ్ వెస్టెడ్ విత్ కమిషనర్. సో కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, EO యొక్క ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్. తర్వాత ఇన్ విచ్ ఇయర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇంట్రడ్యూస్ మనం చెప్పుకున్నాం కదా 1956. మ్యారేజ్ 1955. తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఇఫ్ ఎనీ హిందూ మేల్ వాంట్స్ టు అడాప్ట్ ఏ గర్ల్ చైల్డ్ ఈ షుడ్ బి అట్లీస్ట్ ఎంత ఎక్కువ ఇయర్స్ ఓల్డర్ ఉండాలంటే 21 ఇయర్స్. సో అది. నెక్స్ట్ మనకి ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మే అప్పీల్ టు. మనకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో మనకి ఏదన్నా ఆర్డర్తో అగ్రీవ్డ్ అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? కలెక్టర్, డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత మనం చెప్పుకున్నాం కదా యాన్యువల్ ఇన్కమ్ ప్రకారం మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేవి క్లాసిఫికేషన్ ఉంటుంది. మనకి కంకరెంట్ ఆడిట్ షల్ టేక్ ప్లేస్ వెన్ ఇన్కమ్ ఎక్సీడ్స్. ఎంత ఎక్సీడ్ అయితే మనకి కంకరెంట్ ఆడిట్ జరుగుతుందంటే 25 lakhs. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా అండర్ సెక్షన్ 29. సెక్షన్ 29 అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? EO గుర్తు రావాలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అండర్ సెక్షన్ 29 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్స్ 1987 హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఆర్ అపాయింటెడ్. సెక్షన్ 29 ప్రకారం ఎవరు అపాయింట్మెంట్ అవుతారంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి చైర్మన్ ఆఫ్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ మీన్స్ మనకి ట్రైబ్యునల్ ఉంటుంది. చైర్మన్ ఎవరు ఉండాలి? ట్రైబుల్ అంటే లాకి సంబంధించింది. సో లాకి సంబంధించినవి మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎండోమెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు. సో ఇంక మిగిలింది జ్యుడిషియల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. సో నెక్స్ట్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ అడాప్షన్ మనకి మెయింటెనెన్స్ 1956. ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. TTD ఎప్పుడు 1932లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో నెక్స్ట్ హూ ఈజ్ హ్యావింగ్ జ్యుడిషియల్ ఎయిదర్ సుమోటో సొంతంగా. నెక్స్ట్ అపాయింట్ కంప్లైంట్ ఇస్తే మనకి ట్రస్టీ. సో ఎవరు ఎంక్రోచ్మెంట్ కంప్లీట్ మనం స్వీకరించడానికి జ్యూరిడిక్షన్ ఉంటుందంటే అసిస్టెంట్ కమిషనర్ ఫంక్షన్స్. నెక్స్ట్ తర్వాత సెక్షన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ క్యాష్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్ అంటే సెక్షన్ 79. సెక్షన్ 79లో మనకి ప్రొహిబిషన్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ సర్టెన్ కేసెస్ అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క ఫంక్షన్ కీప్ రెగ్యులర్ అకౌంట్స్ ఆఫ్ ఆల్ రిసీట్స్, డిస్పర్స్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ చెప్పుకున్నాం కదా EO ఫంక్షన్స్. తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961.
సో నెక్స్ట్ మనకి ఇంకా చెప్పుకున్నాం కదా, చైర్మన్ ఆఫ్ ధార్మిక పరిషత్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్. ధార్మిక పరిషత్ సెక్షన్ ఏంటి? సో అట్లా మనం కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సెక్షన్ 152. సో నెక్స్ట్ రిలీజియస్ చారిటీ అంటే పబ్లిక్ చారిటీ అసోసియేటెడ్ విత్ హిందూ ఫెస్టివల్. ఇది టర్మ్ ఇంపార్టెంట్. సో అది హిందూ ఫెస్టివల్. తర్వాత మనకి అడాప్షన్ అనుకున్నాం కదా 1956. దాంట్లో మనకి అథారిటీ ఉంటుంది, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. సో మనకి స్టాట్యూటరీ బాడీ ఏ మినిస్ట్రీ కింద అంటే మనకి అడాప్షన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో మనకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చి సెక్షన్ 15. సో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితే సెక్షన్ 15. అదే ధార్మిక పరిషత్ అయితే 152. సో అట్లా. తర్వాత ఇదే నెక్స్ట్ ధార్మిక పరిషత్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 సెక్షన్ 152. సో మనకి అది మనకి ధార్మిక పరిషత్ చైర్మన్ ఎవరంటే మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్. తర్వాత మనకి సెక్షన్ 29 అంటే మన ఈఓ. సో మనకి an employee of any institution or endowment can be authorized to exercise powers and perform the functions and discharge duty ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మనకి ఏ సెక్షన్ గుర్తు రావాలి? సెక్షన్ 29. తర్వాత ఎక్స్ట్రాడినరీ పవర్స్ అయితే సెక్షన్ 110. సో అట్లా. తర్వాత ఇవి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, మ్యారేజ్ 1955, అడాప్షను మెయింటెనెన్స్ 1956. తర్వాత వచ్చి ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. తర్వాత టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్ 1932. సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాడినరీ పవర్ అనుకున్నాం కదా, సెక్షన్ 110 ప్రకారం ఎవరికి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి. తర్వాత మనకి శాలరీ ఈఓకి ఎక్కడి నుంచి వస్తుందంటే సెక్షన్ 69 ఫండ్. ఈ సెక్షన్ 69 ఫండ్లో సర్ప్లస్ ఉంటే సెక్షన్ 69 సబ్ సెక్షన్ 3లో సర్ప్లస్ ఉంటే కామన్ గుడ్ ఫండ్కి వెళ్తుంది మనీ. సో నెక్స్ట్ ఏంటి? రిజంప్షన్ ఆఫ్ నామ్ ల్యాండ్స్ సెక్షన్ 77. సో టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్ 1932. సో నెక్స్ట్ మనకి సెక్షన్ 144 మనకి అబాలిషన్ ఆఫ్ షేర్స్ ఇన్ హుండీ అదర్ రుసూమ్స్ సెక్షన్ 144. తర్వాత ధార్మిక పరిషత్ మే సుమోటో ఆర్ అప్లికేషన్ రిమూవ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే మఠాధిపతి రిమూవ్ చేయొచ్చు. ధార్మిక పరిషత్ సెక్షన్ 152. ధార్మిక పరిషత్ చైర్మన్ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్. తర్వాత మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సక్సెషన్ యాక్ట్. సో మనకి ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు సక్సీడ్ టు ప్రాపర్టీ మనకి ఇన్స్టేట్ వాళ్ళని ఏమంటారంటే హెయిర్. తర్వాత మనకి అకౌంట్స్ బడ్జెట్ అకౌంట్స్ ఆడిట్ సెక్షన్ మనకి సెక్షన్ 57 58 అట్లా ఉంటుంది. చాప్టర్ వచ్చి చాప్టర్ 7. తర్వాత మనకి సెక్షన్ 29 అంటే మనకి ఈఓ అపాయింట్మెంట్. సో తర్వాత అర్చకాలో ఎక్స్క్లూడ్స్, ఈఓ ఉండరు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అర్చకాలో ఎక్స్క్లూడ్స్ అనమాట. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అండర్ ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనకి టీటీడీకి ఉంటారు కదా, ఎవరంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి క్యాన్సిలేషన్ ఆఫ్ లీజెస్ మనకి ఏ కేసులో మనకి అప్హెల్డ్ అయిందంటే మనకి స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ అదర్స్ వర్సెస్ మల్లి రామిరెడ్డి అండ్ అదర్స్. సో నెక్స్ట్ మనకి హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ కోడ్ ఆఫ్ కండక్ట్ ట్రస్టీ అర్చకాస్ అదర్ ఆఫీస్ హోల్డర్కి కమిషనర్. సో నెక్స్ట్ మనకి అథారిటీ కాంపిటెంట్ టు డిటర్మైన్ ద కల్టివేటింగ్ టెనెట్ యాజ్ ఎ ల్యాండ్లెస్ పూర్ పర్సన్ డిఫైన్డ్ సెక్షన్ 82. సో ఎవరంటే సెక్షన్ 82 అసిస్టెంట్ కమిషనర్. సో మనకి ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా కూడా అడగచ్చు. అసిస్టెంట్ కమిషనర్కి అథారిటీ
కాంపిటెంట్ టు డిటర్మైన్ ద కల్టివేటింగ్ టెనెంట్ యాజ్ అ ల్యాండ్లెస్ పూర్ అండర్ విచ్ సెక్షన్ అంటే సెక్షన్ 82 అవుతుంది. సో అట్లా ఆ విధంగా. సో నెక్స్ట్ ల్యాండ్ బిలాంగింగ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్స్ సిచ్యువేటెడ్ ఇన్ షెడ్యూల్ ఇయర్స్ కెన్ బి పర్చేజ్డ్ బై గవర్నమెంట్. సో నెక్స్ట్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి లీగల్ ప్రొసీడింగ్స్లో ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే ఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో నెక్స్ట్ మనకి తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఎంక్రోచ్మెంట్లో సెక్షన్ 85 డిప్యూటీ కమిషనర్ అథారిటీ కాంపిటెంట్ ఫైల్ ఎంక్రోచ్మెంట్. మనం చెప్పుకున్న సర్ప్లస్ అమౌంట్ సబ్ సెక్షన్ 3 సెక్షన్ 69లో మిగిలితే కామన్ గుడ్ ఫండ్కి వెళ్తుంది. తర్వాత మనకి రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లో కామన్ గుడ్ ఫండ్ షెల్ వెస్ట్ ఇన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిటీ ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారంటే మనకి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి చెప్పుకున్నాం కదా 1987లో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రివ్యూ సజెస్ట్ మెజర్స్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్ అనమాట. సో నెక్స్ట్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ ఇన్కమ్ బేస్ చేసుకొని. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.